గ్రంథాలు తెరుద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 18, 19 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 18, 19 వచనాలు. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను, లోయల మధ్యను ఊటలను ఉబుకజేసెదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. దేవుని గ్రంథంలో వ్రాయబడిన ఒక శ్రేష్టమైన వాగ్దానము ఇప్పుడు మనం చదువుకున్న దేవుని వాగ్దానంలో ఒక 4 ఇంపాసిబిలిటీస్ ఉన్నాయండి. 4 అసాధారణమైన కార్యాలు 19వ వచనంలో చూస్తున్నాం. మొట్టమొదటిది ఏంటంటే చెట్లు లేని మెట్టలు. చెట్లు ఎక్కడుండవు? నీరు లేని చోట చెట్లు మొక్కలు ఏవి కనబడవు. కానీ చెట్లు లేని మెట్టల మీద నదులు పారజేస్తాను, లోయల మధ్యను నీటి ఊటలను ఉబక చేశాను. చూడండి, నీటి ఊటలు అంటే స్ప్రింగ్ ఆఫ్ వాటర్, భూమిలో నుంచి వచ్చే నీటి బుగ్గలు. ఆ నీటి ఊటలు ఎట్లా ఉంటాయంటే నెవర్ ఎండింగ్ స్ట్రీమ్ అనమాట. ఆ లోపల నుండి నీరు ఉబుకుతానే ఉంటుంది. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్. నీటి ఊట ఎక్కడ ఉంటుందో అక్కడ నీటి కొరత ఉండదు, ఎందుకంటే ఆ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ నుండి నీరు సమృద్ధిగా ఉబుకుచు ఉంటుంది. దేవుడు సెలవిస్తున్న 2వ వాగ్దానము, లోయల మధ్యన నీటి ఊటలను ఉబకజేసెదను. 3వది అరణ్యమును నీటి మడుగుగాను. 4వది ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. ఇట్టి కార్యాలు అంటే అసాధారణమైన కార్యాలు దేవుడు జరిగించినప్పుడు ఏమవుతుంది? ప్రజల యొక్క స్పందన ఏంటి? ఈ కార్యాలు దేవుడు తన ప్రజల జీవితంలో చేసినప్పుడు దాన్ని చూస్తున్న జనుల యొక్క స్పందన ఏంటంటే 18వ వచనం, జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము. కొన్ని కార్యాలు అయ్యాక పలానా వారి వలన అయిందండి, లేదంటే పలానా సహాయం వలన మేము ఇలా చేసుకోగలిగామని కొన్నిసార్లు మనం క్రెడిట్ కొంతమందికో లేదంటే కొన్ని పరిస్థితులకో మనం ఆపాదించే సందర్భం ఉంటుంది. కానీ ఇక్కడ జనులు, నీ జీవితంలో దేవుడి కార్యాలను చూసిన జనులు ఏమని సాక్ష్యం ఇస్తారంటే, ఇది యెహోవా హస్తము వలన జరిగింది. దిస్ హ్యాస్ బీన్ మేడ్ పాసిబుల్ బై ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. దేవుని చెయ్యే వీరి జీవితంలో జోక్యము కల్పించుకుంది. దేవుని చేతి ద్వారానే ఈ కార్యము నెరవేరింది అని జనులు చూసిన వారు తెలుసుకుంటారు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగచేసినని తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహిస్తారు. పీపుల్ విల్ కమ్ టు ది అండర్స్టాండింగ్ దట్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ డన్ ఇట్. దేవుని హస్తము, దేవుని కృప, దేవుని కార్యము మాత్రమే అని మనుషులు తెలుసుకునేటట్లు దేవుడు అసాధ్యమైన కార్యాలను జరిగించేవాడు. కొన్నిసార్లు మనం కొన్ని రకాలైన అద్భుతాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అవి ఎట్లా ఉంటుందంటే మరీ అంత అసాధ్యంగా ఉండవు, కానీ కొంచెం పర్వాలేదండి, మరీ అంత కష్టమైన సమస్య కాదండి, మరీ అంత తీరలేనిది ఏమీ కాదండి, ఏదో ఒకలాగా ఇది సెట్ అయిపోద్దండి అన్నటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఉండే పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ప్రతి ఒక్కరు చెప్పేస్తారు ఇంకా అవ్వదు. బంధువులు చెప్తారు, కొన్నిసార్లు డాక్టర్స్ చెప్తారు, కొన్నిసార్లు ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటారు ఇంక ఇది జరిగేలాగా కనబడట్లేదు, దిస్ సీమ్స్ టు బీ ఇంపాసిబుల్, ఇది ఖచ్చితంగా అసాధ్యమే అని ప్రతి ఒక్కరు చెప్పేసిన సందర్భంలో నిజానికి మనకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే టూ లేట్, చాలా ఆలస్యము అయిపోయింది, ఇంకా నాకు ఆశ కూడా లేదు, ఇంకా నేను ఎదురు చూడడం కూడా మానేశాను, ఎదురు చూసి అలసిపోయాను, ఎదురు చూసి విసిగిపోయాను, ఎదురు చూసి ఇంకా నాకు ఎక్సైట్మెంట్ కూడా లేదు ఇంకా, సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అన్న స్థితికి కొన్నిసార్లు మన జీవితం వచ్చేసినప్పుడు యెహోవా హస్తము ఈ కార్యము చేసనని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు జరిగించనని తెలుసుకొనున్నట్లు దేవుడు కార్యాలు జరిగిస్తారని మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఒక దైవికమైన కుటుంబము మనకు కనపడుతుంది. ఆ గాడ్లీ కపుల్, దేవుని నమ్మకంగా వెంబడించిన, దేవుని ఎంతో ప్రేమించిన, దేవుని యొక్క పరిచర్యలో నమ్మకంగా సాగిన ఒక కుటుంబం మనకు కనబడుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 7వ వచనం, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడచిన వృద్ధులైరి. బహుకాలం అంటే టూ
టూ లాంగ్, చాలా కాలం అయిపోయింది, చాలా వయసు అయిపోయింది, ఇక ఎదురుచూపు కూడా అంతా అయిపోయింది, టూ లేట్, ఇంకా అద్భుతం కొరకు చాలా చాలా ఆలస్యము అయిపోయింది, బహుకాలం గడిచిపోయింది. వారి జీవితంలో నిరీక్షించి ఆ ముందున్నంత మరి ఇంట్రెస్ట్ కానీ ఆసక్తి కానీ వారికి ఉందో లేదో నాకైతే తెలీదు. అయితే వీరి జీవితంలో దేవుని అద్భుత కార్యము అంత ఆలస్యం అవడానికి కారణం ఏంటి? కొన్నిసార్లు అద్భుతాలు ఆలస్యం అవ్వడానికి మన అవిధేయత కారణమవుతుందండి. కొన్నిసార్లు అద్భుతం పొందుకోలేకపోవడానికి మన అవిశ్వాసం కారణమవుతుంది. కొన్నిసార్లు దేవుని యొక్క కార్యాలు మనం పొందుకోకపోవడానికి మన యొక్క అపరాధాలు, మన పాపాలు అడ్డొస్తూ ఉంటాయి. కానీ ఈ కుటుంబంలో అటువంటిది ఏదీ కాదు. చూడండి, ఆ పై వచనంలో 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి నీతిమంతులు అంటే దేవర్ రియలీ డూయింగ్ వెల్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. వారి ఆత్మీయ జీవితంలో, వారి ఆత్మీయ ప్రయాణంలో, వారు అన్నిట్లో కూడా దేవర్ రియలీ గుడ్, మంచి స్థితిలోనే వారు ఉన్నారు. దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున అంట, ఆజ్ఞలలో ఏది కూడా తప్పిపోటలా, ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే అసలు వీరిని దేవుడు బ్లెస్ చేయకుండా ఉండడానికి ఏ కారణం కూడా లేదండి. కొన్నిసార్లు నేను కొన్ని కుటుంబాలను గమనిస్తూ ఉంటాను, వారి జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు ఆలస్యం అవుతూ ఉంటే వారి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉంటా. అన్నిసార్లు వారికి చెప్పను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానని దేవుడు జ్ఞాపకం చేసిన ప్రతిసారి ప్రార్థన చేస్తుంటా. అయితే కొన్ని కుటుంబాల విషయంలో నాకేమనిపిస్తుంది అంటే, అసలు వీరి జీవితంలో దేవుడు ఆలస్యం చేయడానికి నాకు ఏ కారణం కూడా కనబడట్లేదు అనిపిస్తుంది. వాళ్ళు ఎంత దైవికంగా ఉంటారు, అందరికీ మేలు చేస్తారు, అందరినీ ప్రేమిస్తారు, అందరి యొక్క బెస్ట్ కోరుకుంటారే, ఇంత దీన మనసు కలిగి ఉంటారే, ఇంత మంచి కుటుంబంలో దేవుడు ఎందుకు ఈ మంచి కార్యం చేయట్లేదు అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అయినా ప్రభువా, నీ హస్తాల నుంచి ఏదైనా రావాల్సింది, వారిని కనికరించయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా అని నాకు సమయము దేవుడు జ్ఞాపకం చేసిన ప్రతిసారి కొన్ని కుటుంబాల కొరకు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటా. ఇక్కడ ఎలిజబెత్, జకర్యాలు దేవుని యొక్క సకలమైన న్యాయ విధుల చొప్పున వారు అనుసరించారంట. దే ఫాలోడ్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ. దేవుని నుండి ఒక మంచి సాక్ష్యం పొందుకున్నారు, దేవుని దృష్టికి నీతిమంతులై వారు జీవించారు. బట్ స్టిల్ వారి జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఆశీర్వాదము ఆలస్యము అయిపోయింది. కొన్నిసార్లు కొంతమంది జీవితంలో ఆలస్యము అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది, సంథింగ్ వీ నీడ్ ద మోస్ట్. మనకి ఏది చాలా అవసరమో అదే ఆలస్యం అవుతూ ఉంటుంది. కొన్ని లేకుండా కూడా మనం ఏదో ఒకలాగా మేనేజ్ కొన్ని లేట్ అయినా పర్వాలేదు, కానీ మనకి ఏది చాలా అవసరమో, ఏది మన జీవితంలో జరగవలసిన కార్యమో అది కొన్నిసార్లు ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఆ కుమారుడు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, ఎన్నో పరీక్షలు రాస్తూ ఉంటాడు, ఎన్నో జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటాడు, 1/2 మార్క్ 1 మార్క్తో కొన్నిసార్లు ఉద్యోగాలు పోతూ ఉంటాయి. అనిపిస్తుంది, నాకు ఈ ఉద్యోగం ఎంత అవసరమో దేవునికి తెలుసు కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది? కొన్నిసార్లు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, దేవా నీ చిత్తమే జరిగించయ్యా అని వారి సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు చేయకుండా దేవుని చిత్తం కొరకు మాత్రం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆలస్యం అయిపోతూ ఉంటుంది. క్యాలెండర్లో సంవత్సరాలు గడిచిపోతా ఇంకెప్పుడు జరుగుతుంది కార్యము? కొన్నిసార్లు వివాహం అయిన తర్వాత బిడ్డల కొరకు కనిపెడతా ఉంటే బంధువులందరూ అడుగుతూ ఉంటారు, ఏమైనా ఉందా న్యూస్, ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? చెప్పడానికి ప్రస్తుతానికైతే ఏం లేదండి. వీఆర్ స్టిల్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. దేవుని కొరకే ఎదురు చూస్తున్నాం, దేవుని కార్యం కొరకే ఎదురు చూస్తున్నాం. బిడ్డల కొరకు ఎదురు చూసేవారు మరి కొంతమంది వారి జీవితంలో ప్రమోషన్ల కొరకు కనిపెడతా ఉంటారు. అలా వెనకాల వచ్చిన వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, ప్రమోట్ అయిపోయి వారు మాత్రం అక్కడే ఉంటారు. అనిపిస్తుంది, ఎందుకు నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, నేను ఇంత సిన్సియర్గా ఉన్నాను, ఐఎమ్ ఎలిజిబుల్, ఐ డిజర్వ్ ఇట్, ఆ ప్రమోషన్ నాకు ఖచ్చితంగా రావాలి, కానీ ఎందుకు రావట్లేదు, ఎందుకు ఆలస్యం జరుగుతుంది? కొంతమంది జీవితాల్లో ఒక స్థిరమైన అనుభవాలు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టేస్తుందండి. వై దిస్ డిలే? ఎందుకు ఈ ఆలస్యం? చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నాను, దేవుని మీద ఆశ పెట్టుకునే ఉన్నాను, దేవుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎలిజబెత్, జకర్యా లాగా ప్రాబబ్లీ నీ జీవితం కూడా అట్లాగే ఉందేమో. ఈ ఉదయకాల సమయంలో ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. దేవునికి ఇష్టమేదో అదే చేస్తున్నా, నేను దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకున్నా. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నాకు తప్ప అందరికీ జరుగుతుందని, కొన్నిసార్లు నా జీవితంలో తప్ప అందరి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తున్నారని అనిపిస్తుందే అనే పరిస్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే
ఎలిజబెత్ జకర్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్న సమయం ఒకటి వచ్చింది. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే సమయం కూడా ఆసన్నం కాబోతుంది. నమ్మిన వారు ఆమెన్ చెప్దామా? ఆమెన్. గాడ్ రిమెంబర్స్ హిస్ పీపుల్. దేవుడు ఆయన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడండి. దేవుడు ఆయన ప్రజలను దర్శిస్తాడు. ఆ దర్శన కాలం ఖచ్చితంగా వస్తుంది. గాడ్ సెంట్ ఎన్ ఏంజల్ ఫ్రమ్ హెవెన్. దేవుడు పరలోకం నుండి ఒక దూతను పంపించి జకర్యాకు ఒక శ్రేష్టమైన వర్తమానం, గబ్రియేలు దూత ద్వారా దేవుడు జకర్యాకు ఒక శ్రేష్టమైన వర్తమానం పంపించాడు. ఆ వర్తమానం ఏంటంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నువ్వు ఎంత కాలం నుంచి చేసావు, బహుకాలం గడిచిపోయిందని ఉంది కదా. నువ్వు ఎంత కాలం నుండి ప్రేయర్ చేసావో ఆ ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు. ఒక చక్కని మాట చెప్పమంటారా? మన ప్రార్థనలకు ఎక్స్పైరీ డేట్ ఉండదండి. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మందులకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. ఒకసారి ఇంట్లో ఊరికే జ్వరాలు వస్తున్నాయని 4 షీట్లు డోలో ట్యాబ్లెట్లు తెప్పించి పెట్టుకున్నారనుకోండి, దేవుని కృపలో ఎవరికి రాలేదనుకోండి, అవి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవగానే చూస్తే ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తే ఎక్కడికి వెళ్తాయి? డస్ట్బిన్లోకి. కొన్నిసార్లు కొన్ని రకాలైన కాస్మెటిక్స్ లేదంటే కొన్ని రకాలైన ఆహార పదార్థాలు బాగా డిస్కౌంట్లో వచ్చాయని, డీల్స్ ఉన్నాయని కొనేసుకొని షెల్ఫ్లో పెట్టుకుంటాం. కొద్ది రోజులు అయ్యాక అవి అంతగా వాడలేకపోతాం, కొన్నిసార్లు మర్చిపోతాం. ఆ తర్వాత ఎక్స్పైరీ డేట్ చూడగానే అయిపోయి ఉంటుంది. ఫుడ్ అయితే పురుగులు పట్టేసి ఉంటుంది. అప్పుడు వెంటనే దాన్ని ఎక్కడ పంపిస్తాం? డస్ట్బిన్కి. లెట్ మీ టెల్ యూ సంథింగ్, యువర్ ప్రేయర్స్ నెవర్ ఎక్స్పైర్. ఈ ప్రార్థనలు ఎప్పుడు కూడా ఇక ఎక్స్పైర్ అయిపోయినాయండి, ఈ ప్రార్థనకి ఇంకా జవాబు రాదండి అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు ఏ దేవునికి మొరపెడుతున్నావో ఆ దేవుడు సజీవుడు, యుగ యుగములకు ఆయన జీవించువాడే. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరైనా ఒక వ్యక్తి మీకు బ్లాంక్ చెక్ ఇచ్చారనుకోండి, ఎంత కావాలని అంత రాసుకొని బ్యాంకులో వేసుకోండి అన్నాడు. ఆ బ్లాంక్ చెక్ ఇచ్చిన వ్యక్తి చనిపోయాక, అకౌంట్ క్లోజ్ అయిపోయాక ఆ చెక్ పనిచేయదు. కానీ మనం ఏ దేవునికి మొరపెడుతున్నామో, ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నామో, ద లార్డ్ ఆన్ హూమ్ వి ఆర్ కాలింగ్ అపాన్, ఏ దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ దేవుడు నిరంతరము జీవించేవాడే. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడే. ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చేవాడే. ఆయన అవును ఆమెన్ అనేవాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో యువర్ ప్రేయర్స్ డు నాట్ ఎక్స్పైర్. సో డు నాట్ స్టాప్ ఆస్కింగ్. అడగడం మానద్దు, అడగడము ఆపద్దు. మనకు ఎట్లా ఉంటుందంటే అడగగానే వచ్చేస్తూ ఉంటే ఇంకా అడగాలనిపిస్తుంది కదా. అంటే అవతల నుంచి వచ్చే స్పందనను బట్టి మన ప్రతిస్పందన ఉంటుంది. దట్స్ హ్యూమన్ టెండెన్సీ కదండి. అడుగుతూ ఉంటే ఇస్తూ ఉన్నారనుకో, అడిగిన వాడిని చూసి ఒక సామెత ఉంటుంది, పోయే వాళ్ళు కూడా లేచి వస్తారంట కదా. చచ్చిన శవాలు కూడా ఎవరైనా ఏమైనా ఇస్తున్నారంటే వచ్చేస్తారంట. అంటే ఎదుటి వారు చాపబడిన హస్తంతో ఏదో ఒకటి ఇస్తూ ఉంటే వీళ్ళకి లేనివి కూడా అన్ని గుర్తొచ్చేస్తూ ఉంటాయి. నాకు ఇది కావాలండి, అది కావాలి, ఇదేమైనా ఉందండి, ఇదేమన్నా ఇవ్వగలరా అండి. కానీ కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రానప్పుడు ఏమవుతుందంటే నిరాశ వచ్చేస్తుంది, అడగాలనే ఆసక్తి తగ్గిపోతుంది. నీకు సందేహాలు కూడా కొన్నిసార్లు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. వింటున్నారా లేదా? అసలు ఆ ప్రార్థనలు చేరుతున్నాయా లేదా? డు నాట్ స్టాప్ ఆస్కింగ్ ద లార్డ్. దేవుని అడగడం మానద్దు. డు నాట్ స్టాప్ ట్రస్టింగ్ ద లార్డ్. నమ్మడము మానద్దు. నీ నమ్మికను కోల్పోవద్దు. ఎందుకంటే నీ నమ్మిక చొప్పునే నీకు జరుగుతుంది. నమ్మికను కోల్పోవద్దు. డు నాట్ స్టాప్ ట్రస్టింగ్ ద లార్డ్. డు నాట్ స్టాప్ బిలీవింగ్. విశ్వసించడము మానద్దు. ఎందుకంటే నీ విశ్వాసము ద్వారానే నువ్వు దేవుని నుండి కార్యాలు పొందుకుంటావు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 7వ వచనం. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. యెహోవా జ్ఞాపకకర్తలారా అనే మాట అక్కడ వాక్యాలను చూస్తాం. దేవునికి నువ్వు జ్ఞాపకం చేస్తూ ఉండాలంట. ఎట్లా జ్ఞాపకం చేయాలంటే, ఎంత ఫర్వెంట్గా, ఎంత పట్టుదలగా జ్ఞాపకం చేయాలంటే విసిగిపోకుండా. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, టేక్ ఈ నో రెస్ట్, గివ్ హిమ్ నో రెస్ట్. కొన్నిసార్లు పిల్లలు వచ్చి మాటి మాటికి అడుగుతూ ఉంటే ఏమంటాం?
కొద్దిసేపు ఆపు ప్లీజ్, నా వల్ల కావట్లేదు, వినలేకపోతున్నా. కొంతమంది పిల్లలకి ఆ కళ ఉంటుందండి. ఏ కళ? సాధించుకునే కళ. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, బయటకు నెట్టి తలిపేస్తారు. కొద్దిసేపు పడుకొని నెమ్మదిగా ఇప్పుడు చేస్తాను కదా, వెయిట్. కానీ చాలాసార్లు ప్రార్థనలో మనకు ఆ పట్టుదల ఉండదండి. ప్రార్థనలో పట్టుదల, రెస్ట్ తీసేది, రిలాక్స్ అయిపోతుంది. వస్తే వచ్చిందిలే అప్పుడు చూసుకుందాం కాదు. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయనను విశ్రమింపనీయకుడి. గివ్ హిమ్ నో రెస్ట్. దేవుని సన్నిధిలో నువ్వు పట్టుదలగా ఆలస్యం అవుతున్నప్పటికీ, అంటిల్ యూ రిసీవ్ ది ఆన్సర్. విధవరాలు మనకు కనబడుతుంది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వెళ్ళిన విధవరాలు మాటి మాటికి ఆయనను విసిగిస్తే ఆయనకు న్యాయం తీర్చాలని లేదంట, కానీ ఈమె విసిగించినందుకు ఆయన న్యాయం తీర్చి పంపించాడంట. కానీ మన దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన సన్నిధిలో నువ్వు విసుగకుండా ప్రార్థన చేస్తే, అలసిపోకుండా ప్రార్థన చేస్తే, మొరపెట్టుకుంటే ఇంకెంతగా దేవుడు నీ పక్షంగా నా పక్షంగా కార్యాలు జరిగిస్తాడు. జకర్యాకు ప్రత్యక్షమైన గాబ్రియేలు దూత చెప్పిన మాట ఏంటంటే, ఫస్ట్ థింగ్, డు నాట్ బీ అఫ్రేడ్. ఎందుకంటే దేవదూతల ప్రత్యక్షం అనేది సాధారణంగా జరిగేది కాదు, కాబట్టి భయపడతాడు డెఫినెట్గా. ఏం మెసేజ్ తీసుకొని వచ్చిందో దేవుని దూత, భయపడద్దు. అండ్ దెన్ దేర్ వాజ్ అ గుడ్ న్యూస్. జకర్యాకు ఒక శుభవార్త ఏంటంటే, నీ ప్రార్థన వినబడినది అనే శుభవార్త. ఆ తర్వాత ఇప్పుడు జకర్యా దూతతో మాట్లాడుతున్న సంభాషణ, లూకాసు వార్త 1వ అధ్యాయము 18వ వచనం. జకర్యా, ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. అంటే ప్రార్థన అయితే చేశాడు, విశ్వాసంతోనే చేశాడు. ఆలస్యం అయ్యాక కూడా జరుగుతుందా అని నమ్మలేకపోతున్నాడు. అర్థమైందండి? ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తాడనే చేశాడు, కానీ ఇంత ఆలస్యం అయ్యాక కూడా ఇవ్వగలడని మాత్రం నమ్మలేకపోతున్నాడు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మన విశ్వాసం ఎట్లా ఉంటుందంటే, అడగడం మొదలుపెట్టిన ప్రారంభంలో చాలా ఎక్కువ ఉంటుంది, కానీ కాలం గడిచే కొద్దీ ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. విశ్వాస పరిమాణం తగ్గిపోయి ఇంత ఆలస్యం అయ్యాక కూడా ఒక అద్భుతం జరుగుతుందా అన్న స్థాయికి వచ్చేస్తుంది. ఇప్పుడు జకర్యాలో ఒక మాటలో చెప్పాలంటే ఆ విశ్వాసం వచ్చేసింది. నేను ముసలివాడను, నా భార్య బహుకాలము. దేవుడికి తెలియదండి. నీ ప్రార్థన వినబడినది, నీకు ఒక కుమారుడిని ఇస్తాను, ఆయన పుట్టుట వలన అనేకులు సంతోషించుదురు, ఆయన దేవుని ఆత్మశక్తితో నింపబడినవాడు. ఇన్ని గొప్ప మాటలు చెప్పిన దూతకు తెలీదా వాళ్ళిద్దరు ముసలోళ్ళని? మనకంటే ఎక్కువ తెలుసు మన గురించి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిన్ను చూసి మళ్ళీ నీ వీక్నెస్లు, నీ లోటుపాట్లు మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? మోషేకు నా నోటి మాంద్యం ఉందని దేవునికి తెలియదా? అయినా మోషేని ఎన్నుకున్నాడా? అఫ్ కోర్స్. అబ్రాము సారాలు వృద్ధాప్యంలోకి వచ్చేసారని, సారా వయసు కూడా దాటిపోయిందని, ఆమె గర్భం ఉడిగిపోయిందని దేవునికి తెలీదా? తెలుసు. కానీ చెప్పాడంటే ఆయన చేస్తాడంతే. ఎందుకంటే ఎక్కువ ఆలస్యం అయితే ఆయనకి ఎక్కువ మహిమ వస్తుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక ప్రపంచం అంతా ఇంకా వీళ్ళ జీవితం చిగురించదండి అన్న స్థాయికి వెళ్ళిపోయాక జరిగితే అదొక ఏమవుతుందంటే, ఈ రోజుల్లో మూవీస్కి ఒక మాట వాడతారు, బ్లాక్ బస్టర్ హిట్ అంటారు కదా. ఏంటది? చాలా అంటే నేను టీవీ 9 వార్తలు అలాంటి ఫుడ్ తినేటప్పుడు చూస్తాం. ఎక్కువ వార్తలు చూసే టైం కూడా ఉండదు, కానీ అందులో కొన్నిసార్లు చెప్తాను, పలానా దానికి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తా టీవీ చూస్తూ ఉంటే న్యూస్, అందులో చెప్తున్నారు హైదరాబాద్లో ఒక థియేటర్ దగ్గర రాత్రి 1 గంటకంట పోలీసులు లాఠీ చార్జ్ చేశారంట. ఎందుకంటే ఒక మూవీ ఏదో రిలీజ్ అయిందంట. ఫస్ట్ షో చూడాలని 1 గంటకి జనాలకు మామూలుగా ఫైట్ చేసుకోవట్లేదండి. అనిపించింది ఇంత పిచ్చా. నిజమే, వారి అభిమాన నటుడిని చూడాలనో ఒక రకమైన క్రేజ్, ఒక మనుషుల అంచనాలకు మించినప్పుడు అందరూ మైండ్ బ్లోస్ కదా, అబ్బా అనిపిస్తుంది. దేవుడు ఆలస్యం అయ్యాక ఒక మాటలు చెప్పాలంటే నీ జీవితం ఇంకేం లేదు అని జీరోకి వెళ్ళిపోయాక దేవుడు కార్యం చేసినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే నువ్వు నమ్మలేవు. కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న వారు కూడా విశ్వసించడానికి అది చాలా వావ్. ఇప్పుడు జకర్యాతో దేవుడు అదే చెప్తా ఉన్నాడు. ఏమనంటే, జకర్యా దేవునితో చెప్పిన ఆ మాటకు దూత చెప్తున్న
మరి మాట 19వ వచనం, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడి తిని. జకరియా ఏమంటున్నాడంటే, ఇది నాకు ఎలాగ తెలుస్తుంది? దూత వచ్చి చెప్తున్నాడు, నేను ఎలా నమ్మాలి అంటున్నాడు. పరలోకం నుండి దూతను వచ్చానయ్యా, నీకు ఇంకంతకంటే ఏం కావాలి? వాట్ ప్రూఫ్ డూ యూ నీడ్? కొన్నిసార్లు మనం కూడా ప్రూఫ్ అయ్యా. ఏం ప్రూఫ్? వాక్యంలో మాట్లాడని సరిపోలేదా? నా సేవకుల ద్వారా మాట్లాడని సరిపోలేదా? నీ అనుదిన వాక్య పఠనంలో, నీ క్వైట్ టైంలో నీతో మాట్లాడని సరిపోలేదు? ఇంకేం కావాలి? ఇంకేం ప్రూఫ్ కావాలి? ఇంకా నమ్మలేకపోతున్నావా? ఇంకా అన్బిలీవింగ్ హార్టే ఉందా? ఇంకా అవిశ్వాస హృదయమే ఉందా? నేను పరలోకము నుండి పంపబడి తిని, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. 20వ వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివయుందువని అతనితో చెప్పెను. గాడ్ ఆన్సర్డ్, దేవుడు జవాబు పంపించాడు. చూడండి, ఒక స్త్రీకి బహుకాలం గడిచిన వృద్ధురాలు అయిపోయిందంటే ఆమెకి లోపల ఒక బేబీ ఉందని తెలవడానికి కూడా ఇట్స్ గోయింగ్ టు టేక్ అ వైల్ కదా, కొంతకాలం పడుతుంది. ఎందుకంటే ఆమెకి ఓకే, నా గర్భంలో ఒక బిడ్డ పెరుగుతున్నాడు అని తెలియడానికి ఒక 4 నెలలన్నా పడుతుంది. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ షీ స్టార్ట్స్ ఫీలింగ్ ద కిక్స్. అప్పట్లో అల్ట్రాసౌండ్లు, హార్ట్ బీట్ చూసే ఇవన్నీ పరికరాలు లేవు అప్పుడు. సో ఆమెకు తెలియాలంటే ఆల్రెడీ షీ ఈజ్ ఇన్ హర్ ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యంలో ఉంది. ఆ లోపల బిడ్డ కొంచెం కదులుతా, లోపల ఒక జీవం ఉంది అని తెలియడానికి ఇట్స్ గోయింగ్ టు టేక్ అ వైల్. ఆమెకు కొంచెం సమయము పడుతుంది. అప్పటిదాకా నోరు తెరిచుంటే ఈ జకర్యా గారు ఇంకెన్ని అవిశ్వాసపు మాటలు మాట్లాడతారో అని దేవుడు జకర్యా గారి నోటికి ఏమేశారండి? అవిశ్వాసపు మాటలు మాట్లాడకుండా దేవుడు మన నోటిని చాలాసార్లు అవిశ్వాసపు మాటలు చాలా స్పీడ్గా మాట్లాడతామండి, త్వరగా మాట్లాడతాం. విశ్వాసపు మాటలు మాట్లాడడానికి మాట్లాడేస్తాను, జరగకపోతే ఏంటి? ఎప్పుడైనా వచ్చిందండి? ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ డౌటెడ్? ఇంత గొప్ప విశ్వాసంతో ఏదైనా చెప్పేస్తాను, జరగకపోతే ఏంటి? అందుకే చాలామంది జరిగేదాకా చెప్పరు, తెలుసా మీకు? జరిగాక అప్పుడు చెప్తారు. కానీ నిజమైన విశ్వాసం ఏంటో తెలుసా? జరగక ముందే దేవుడు నాకు చెప్పాడని నువ్వు చెప్తావే, అది విశ్వాసం. ఎందుకంటే యు ఆర్ నాట్ డౌటింగ్. నెరవేర్పు విషయంలో నీకు సందేహము. కొంతమంది అంత ఇది నాకు ముందే తెలుసండి. కాదు, నీకు ముందే తెలిస్తే నువ్వు ముందే చెప్పు ఫస్ట్. అది నిజంగా నీ విశ్వాసానికి కూడా ఒక గొప్ప ప్రతీకగా ఇట్ రిమైన్స్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. జకర్యా యొక్క నోటిని దేవుడు మూసేశాడు. కానీ ఆఖరికి మళ్ళీ యోహాను పుట్టిన తర్వాత, అంటే ఎలిజబెత్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె కుమారుడు పుట్టిన తర్వాత అప్పుడు జకర్యా నోటిని దేవుడు తెరిచాడు. అప్పుడు ఇంకా జకర్యా నోటి నుండి అవిశ్వాసపు మాటలు ఏం రాలేదు, కానీ హిజ్ మౌత్ వాస్ ఫిల్డ్ విత్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతతో, స్తుతితో జకర్యా యొక్క నోరు నింపబడింది. ఉదయకాల సమయంలో కూడా దేవుని కార్యాలు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, కానీ కొన్ని ఆలస్యం అవుతూ ఉన్నాయి. మన దృష్టిలో ఆలస్యం అవుతున్నాయి, కానీ దేవుని సమయం ఇంకా రాలేదు. ఏంటండి? ఇట్స్ నాట్ మై టైమ్ యెట్. నా సమయం ఇంకా రాలేదంటున్నాడు దేవుడు. నీ సమయం వచ్చే వరకు నేను విశ్రమించనయ్యా, నేను నిన్ను విశ్రమించనివ్వను. until I see the fulfillment of your promise. నీ వాగ్దానం యొక్క నెరవేర్పు చూసే వరకు నేను విశ్రమించకుండా కనిపెడుతూనే ఉంటా, నిరీక్షిస్తూనే ఉంటా, అడుగుతూనే ఉంటా, నమ్ముతూనే ఉంటా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్? దేని కొరకు నీ జీవితంలో ఇంతవరకు కనిపెట్టావు, ఇంతకాలము ఎదురు చూసావు? బహుశా అందరూ అన్నారేమో, ఇంకా ఆలస్యం అయిపోయిందమ్మా, ఇంకా జరగదు, ఇంకా కష్టం, అసాధ్యం. నేనైతే వినలేదు, ఇంకా ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడిన వారిని గురించి నేనైతే వినలేదని బహుశా నీ చుట్టూ ఉన్నవారు పలుకుతూ ఉన్నారేమో. నీ దృష్టి మాత్రం కేవలం ప్రార్థనలకు జవాబిచ్చే దేవునిపై మాత్రమే ఉండాలి. అప్పుడే చూస్తావు సఫలత, అప్పుడే చూస్తావు జవాబు.
గాబ్రియేలు దూత జకర్యాతో చెప్పిన మాట, నీ ప్రార్థన వినబడినది. ఐ హ్యావ్ హర్డ్ యువర్ ప్రేయర్. ఉదయకాల సమయంలో కూడా దేవుడు అదే చెప్తున్నారు, నీ ప్రార్థన నేను విన్నాను, స్తోత్రం అయ్యా. ప్రార్థన విన్నావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. మా ప్రార్థనలు విన్నావు, వింటున్నావు ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. విసుగక ప్రార్థించడానికి మాకు సహాయం చేయి. ఆలస్యమైన అవిశ్వాసం లేకుండా ప్రార్థించడానికి సహాయం చేయి. ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు ప్రభువా అపనమ్మకం లేకుండా సహాయం చేయి. దేవుని స్తుతి. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్ప
చేతుల ఆకాశం వైపెత్తి, నిన్ను పోలిన వారు లేరయ్యా. మేలు చేసే దేవుడు, నా జీవితానికి నిన్నే ఆధారంగా చేసుకున్నా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నన్ను చేర్చి నా కన్నీటిని తుడిచావయ్యా. నీ కంటి పాపల నన్ను కాపాడవేసయ్యా. స్తోత్రం. నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఆరాధన ఎలోహీం ఆరాధన, ఆరాధన యేషువా ఆరాధన, మరణపు మార్గమందున నడుచున్న వేళలో పరమ వైద్యుడుగా నన్ను స్వస్థపరిచి బ్రతికించావయ్యా. స్తోత్రం. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా జీవితాలకు చాలిన దేవానికి స్తోత్రాలు. నిన్ను పోలిన వారు లేరయ్యా. దేవా, నీలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న వారు ఎవరు లేరు ప్రభా. పాప శాపములో కూపములో అయ్యా కొట్టుమిటాడుతున్న మా బ్రతుకులను ప్రభా
నువ్వు చూసావయ్యా, స్తోత్రం. నీ కనికరముతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, లేవనెత్తవయ్యా, వందనాలు. పాపశాప బంధకం నుండి విడిపించినందుకు స్తోత్రం తండ్రి. నూతన సృష్టిగా మమ్మల్ని మార్చినందుకు స్తోత్రాలు ప్రభా. మా జీవితాల్లో నీ నూతన క్రియలు, కార్యములు నాయన విశేషంగా జరిగిస్తూ నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో నీ అద్భుత కార్యాల కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. నాతో మాతో మీరు మాట్లాడండి, మేలుతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా. నీ కార్యాభివృద్ధిలో మేమందరం వాడబడగలిగినట్లు సహాయం చేయండి. బలమైన నీ కృపను ఆయన మా అందరికీ తోడుగా ఉండదయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.